ఉపాధి చూపించట్లా. రికార్డుల్లో మాత్రం ఉపాధి కోసమని చేస్తున్నారు. ఈ రోజు కూడా మళ్ళీ తీసుకున్నారు. రిలయన్స్ వాళ్ళు బయోగ్యాస్ కంప్రెస్డ్ పేరుతో ఎక్కడ కావాలంటే భూములు అక్కడ మీరు లీజుకి ఇచ్చేయండి అని మంత్రివర్గం కూడా తీర్మానం చేసింది. సరే, ఉపాధి రావడం మంచిదే. కానీ గతంలో మనం కాకినాడ పోర్టులో చూసాం, SEZలో చూస్తా ఉన్నాం. ఎకరాలు ఎకరాలు, వందల వేల ఎకరాలు ఎక్కడ దాంట్లో ఉపాధి చూపించాల. అటువంటి భూముల్ని పరిశ్రమలు పెట్టకపోయినా, అభివృద్ధి చేయకపోయినా, ఎవరి దగ్గర అయితే భూములు తీసుకున్నారో అటు వ్యవసాయం జరగట్లా, అటు పరిశ్రమలు పెట్టట్లా. ఆ భూముల్ని వెనక్కి తీసుకుని మళ్ళీ ఆ రైతులకు అప్పచెప్పాలి. లేదంటే ప్రభుత్వం ఉపాధి చూపించేటువంటి సంస్థలకి ప్రభుత్వం వినియోగించుకోవచ్చు. వీటిని కూడా ప్రభుత్వం ఇవాళ ఆలోచించాల్సిన అవసరం ఉంది. అలాగే గతంలో ఉన్న ప్రభుత్వం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో తీసుకొచ్చి ఎంత గందరగోళం చేసిందో అందరూ చూశారు. ఇప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం నీతి ఆయోగ్ రకరకాల రూపాల్లో అటువంటి సిస్టమ్స్ని తేవాలని ప్రయత్నం చేస్తాను. మరి దాంతో సాధారణమైనటువంటి రైతులు కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, రక్షణ లేకుండా పోతోంది. కాబట్టి అటువంటి చెప్పింది ఇంకొక ల్యాండ్ టైటిలింగ్ పక్కన పెడితే ఇప్పుడు మీరు చెప్పింది కేటాయింపుల సమస్య. కేటాయింపులు కాకుండా నేను అనేది సదస్సుల్లో సామాన్యులు, మధ్యతరగతి, సెంటు 2 సెంట్లో, గజం 100 గజాలు 50 గజాలు ఉన్న వాళ్ళు వచ్చి ప్రాబ్లం చెప్తున్నారు. 6 నెలలు అయినా కూడా రెస్పాన్స్ రావట్లేదు అంటే అధికారులు ఎందుకు ప్రభుత్వం ఇంత నిర్ణయాన్ని ప్రతిష్టాత్మకంగా వీళ్ళు తీసుకోవట్లేదు? ప్రభుత్వ ఉద్దేశం మంచిది, చంద్రబాబు గారు చాలు చేయాలనుకుంటున్నప్పుడు ఆయన నిర్ణయాన్ని అమలు చేయాల్సింది వీళ్ళు కదా, వీళ్ళు ఎందుకు సీరియస్ తీసుకోవట్లేదు? అంటే ఒకటి, అధికారుల్లో మార్పు రావాలి, సిబ్బందిలో మార్పు రావాలి, రాజకీయ నాయకుల్లో కూడా మార్పు రావాలి. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఉన్న నాయకులే ఇవాళ మళ్ళీ అక్రమాలకు పాల్పడిన వాళ్ళు, అవినీతికి పాల్పడిన వాళ్ళు కూడా పార్టీలు ఫిరాయించేస్తున్నారు, మార్చేస్తున్నారు. దాంతో ఏమవుతుంది? ఇప్పుడు నిన్న మొన్న విశాఖ డైరీ గురించి అక్రమాలు జరిగినాయి అని ఒక శాసనసభా సంఘం వేశారు. మరి శాసనసభా సంఘం వేస్తే దాని చైర్మన్ ఏమయ్యారు? ఇవాళ బీజేపీలో చేరిపోయారు. అంటే బీజేపీ వాషింగ్ మిషన్లో అయిపోతే పరిశుభ్రం అయిపోతారా? అంటే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాల్లో అక్రమాలకు పాల్పడిన వాళ్ళందరూ ఇవాళ ఏదో ఒక కూటమి పార్టీల్లో చేరిపోయి అధికారం రక్షణ పొందుతూ ఉంటే కింద అధికారులు మాత్రం ఏం చేస్తారు? వాళ్ళు వీళ్ళు కుమ్మక్కైపోతారు. అప్పుడు వాళ్ళే, ఇప్పుడు వీళ్ళే, వ్యవస్థలను వాళ్ళే మేనేజ్ చేస్తారు. ఒక ఉదాహరణ చెప్పే మీకు. అలాగే మిగిలినటువంటి భూముల సమయం, అలాగే పేదవాడు ఎవరన్నా 30 ఏళ్ళు 40 ఏళ్ళు ఇల్లు ఉంటా ఉంటే దానికి పట్టా ఇమ్మంటే ఇది చెరువు భూమి అంటారు, లేకపోతే ఇంకొక పోరంబోక్ అంటారు, 22A అంటారు, 100 గజాల స్థలానికి పట్టా ఇవ్వడానికి రకరకాలు. వాళ్ళకి అనేక రకాల వంకలు పెట్టేవాళ్ళు. వీళ్ళకి ఎకరాలు అయిపోతే ఎవరైతే అక్రమంగా భూములు కేటాయించారో దానికి సంబంధించిన ఉన్నతాధికారులు ఫిక్స్ చేసి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. అదే అధికారులు కూడా ఉన్నతమైనటువంటి బాధ్యతల్లో కొనసాగుతున్నారు. ఇంకా మీరు ఏ సంకేతం ఇస్తారు? చాలా మందిని చూస్తున్నాం, ఒక శాఖ కాదు, ఈరోజు కూడా మీడియాలో వార్తలు వచ్చినాయి. మరి ఎంతోమంది అక్రమాలకు పాల్పడినప్పుడు ఉన్నతాధికారులు చిన్న చిన్న వాళ్ళు అంటే పోనీ వాళ్ళు బాధ్యులు కాదు, పై అధికారుల నుంచి ఒత్తిడి వచ్చింది. రాజకీయ నాయకుల మీద చర్యలు లేకుండా, ఉన్నతాధికారుల మీద చర్యలు లేకుండా అప్పుడు ఇప్పుడు వీళ్ళే కొనసాగితే ముఖ్యమంత్రి గారు ఎంత పెట్టినా, ప్రభుత్వం ఏం చెప్పినా గ్రౌండ్ లెవెల్లో మార్పు రాదు. ఇదే రెవెన్యూ సమస్యలు కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. కరెక్ట్ సార్, కరెక్ట్. టీడీపీతో